మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలపు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించకంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నీ కృప చేత మరొక దినము చూసే ధన్యత మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లేఖలు పెట్టిన దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. హృదయకాలము నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని రచన క్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. హృదయకాలం అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఈ వాక్య భాగం ధ్యానించబోతా ఉన్నాము. ఈ యొక్క పత్రిక తిమోతికి కాదు కానీ మనందరికీ కూడా రాస్తున్నాడు. ఈ 4వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తుడైన పౌలు తన చివరి మాటలు ఈ పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో మాట్లాడబోతా ఉన్నాడు. అపోస్తుడైన పౌలు ఆ చివరి క్షణాలలో చివరి మాటలు పలుకుతున్న మాటలు ఎంతో ప్రాముఖ్యమైన మాటలుగా గమనించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నీ జీవితంలో నా జీవితంలో మన ఆత్మీయ జీవితంలో మన చివరి మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనది. మన అపోస్తుడైన పౌలు తన పరిచర్య ముగించే సమయంలో ఈ యొక్క వృద్ధాంతంలో అపోస్తుడైన పౌలు ఈ ప్రాముఖ్యమైన ఈ యొక్క 4వ అధ్యాయము ద్వారా మాట్లాడుతున్న మాటలు మనందరి ఆత్మీయ జీవితంలో ఎంతో మేలు ఎంతో ధన్యతాకరమైన మాటలనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మొదటి వచనం చూస్తున్నట్టయితే అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. దేవుని ఎదుటయు సజీవులకును మృతులకును తీర్పు తీర్చి క్రీస్తు యేసు ఎదుట ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబట్టి చెప్పినది ఏమనగా వాక్యము ప్రకటించుము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్న మాట వాక్యంను ప్రకటించుమని యవనస్తుడైన యవన సేవకుడైన తిమోతికి తెలియజేస్తూ అదే రీతిగా మన అందరితో కూడా తెలియజేస్తున్న మాట వాక్యంని ప్రకటించమని. దేవుని యొక్క వాక్యము ముందు తరాలకు అందబడాలి అంటే మనం అందరి బాధ్యత ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ఆ యొక్క మాటను గమనించినట్టయితే దేవుని ఎదుటయు సజ్జులకు మృతులకు తీర్పు తీర్చును. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లోకానికి రాబోతూ ఉన్నాడు. ఆయన ఎదుట మనం నిలబడవలసిన సమయము ఆసన్నమవుతున్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తీర్పు తీర్చే క్రీస్తు ఎదుట ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబట్టి చెప్పేది ఏమనగా వాక్యంను ప్రకటించు అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 42వ వచనం చూసినట్టయితే అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 42వ వచనం చూసినట్టయితే ఇది కాక దేవుడు సజీవులకును మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఆయనే. అన్ని ప్రజలకు ప్రకటించండి, దృఢసాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించబడాలి. వాక్యం అనే విత్తనం అనేది ప్రతి చోట ప్రకటించబడాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుడైన పౌలు మరి యొక్క అపోస్తుల కార్యం 10:42 వచనం చూసినట్టయితే ఇది కాక దేవుడు సజీవులను మృతులకును న్యాయాధిపతిగా మరి సజీవులకు మృతులకు దేవాది దేవుడు న్యాయాధిపతిగా రానబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆ తీర్పు ఎదుట నిలబడవలసిన సమయం ఆసన్నమవుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజ ఆయన రాకడ సమీపంగా ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది కాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఆయనే. ప్రజలకు ప్రకటించుచు దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించున్నాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే ఇతరులకు భయపడు నిత్యము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దింపుము. పాపము చేయవారిని అందరి ఎదుట గద్దింపు అంటే పాపం చేసేవారిని గద్దింపాలి, పాపం చేసేవారికి హెచ్చరిక చేయాలి, పాపం చేయకూడదని
ప్రకటించాలి అని అపోస్తులైన పౌలు తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యమైన విత్తనం ప్రతి చోట ప్రకటించబడుతుంది. హృదయ కలము వాక్యం ప్రకటించబడుతుందంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. హృదయ కల వాక్యమైన దేవాతి దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేయాలి. దేవుడు ఎదుట సజీవులను ముతులను తీర్పు తీర్చి క్రీస్తు యేసు ఎదుట ఆయన ప్రత్యక్షతోడు, ఆయన రాజ్యంతోడు ఆనబట్టి చెప్పునేదేమనగా వాక్యం ప్రకటించిన సమయమందును అసహయమందు కూడా ప్రయాసపడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సమయమందు దేవుని వాక్యంని ప్రకటించాలి. ఇది అనుకూల సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సమయమందును అసహయమందును ఆ సమయమును కూడా ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. వాక్యము కొన్నిసార్లు మనందరూ కూడా గద్దిస్తుంది, మనకు బుద్ధి చెప్తుంది. వాక్యము మనల్ని గద్దిస్తున్నప్పుడు ఆ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 వచనం చూసినట్టయితే, సహోదరులారా, నిరీక్షలేని ఇతరుల వల్ల మీరు కూడా దుఃఖపడకుండా నిత్యము నిద్రించే వారిని గురించి మీకు తెలియకుండానట్టు మాకు ఇష్టం లేదు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపోస్తులైన పౌలు. ప్రతి ఒక్కరికి కూడా సువార్త అనేది ప్రకటించబడుతుంది. సహోదర నిరీక్షల లేని వారుగా ఇతరుల వారు మీరు ఉండకూడదు అనే వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల నిద్రించే వారిని గురించి మీకు తెలియచేయటకు నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెను. మనము కూడా నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారై దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చిననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక దినము ప్రభు యేసుక్రీస్తు లోకానికి రాబోతూ ఉంటాడు. మరి మృతి చెందిన వారు అలాగే సజీవులకు కూడా తీర్పు తీర్చే సమయం ఆసన్నమవుతున్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వాక్యంను ప్రకటించడం సమయమందును అసహయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశంతో ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు బోధకు సహింపక దుర్దశలో గల వారై తమ సఖ్య దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. ప్రజలు మరి చూసినట్టయితే దుర్దశవుల వారు వాక్యాన్ని సరిగా ప్రకటించుతున్నప్పుడు ఆ సేవకుల వైపు ఉండకుండా వేరే సేవకుల వైపు వారు వెళుతున్నారని అపోస్తులైన పౌలు తెలియజేస్తా ఉన్నారు. దుర్దశవులు వారు వాక్యము వినరు. వారికి ఇష్టమైన మాటలు చెప్పేవారి పక్షాన వారు ఏ రీతి అయితే వారు వాక్యాన్ని ప్రకటించకుండా ఇతరుల విషయాలు మాట్లాడుతూ ఇతరుల మరి సంభాషణ చేస్తూ వాక్యానుసారంగా వాక్యము ప్రకటించకుండా ఉండేవారి పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారనే మాట జ్ఞాపకం చేస్తారు. నిజమే కదా. ఈరోజు ఎంతోమంది దైవ సేవకులు వాక్యానుసారంగా ప్రకటిస్తే వినేవారు లేరు. వాక్యం వెంబడి వచనం వెంబడి వచ్చిన వాక్యం ప్రకటించినా కానీ ఆ వాక్యం వినడానికి ప్రజలు సిద్ధపాటు లేరు. ఇంత బోధ అంటే ప్రవక్తల వల్ల అబద్ధ మాటలు చెప్పేవారు, అబద్ధంగా ప్రసంగించేవారు, వారి పక్షాన ప్రజలు వారిని పోగు చేసుకున్నారు. ఎందుకంటే వారు దుర్దశవుల వారు. వాక్యం అనే విత్తనం వారి చెవులలో వినకుంటాం, వాక్యానుసారంగా వారు జీవించకుంటాం, వాక్యానుసారంగా ప్రకటించిన సేవకుల వైపు ఉండకుంటాం. అబద్ధ బోధకులు, అబద్ధాలు చెప్పేవారు పక్షాన ప్రజలు వారిని ఏర్పాటు చేసుకొని ప్రజలను ఎవరైతే మోసం చేస్తున్నారో వారి పక్షానే ప్రజలు కూడా ఉంటున్నారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని వాక్యానుసారంగా ప్రకటించే వారి వైపు ప్రజలు ఉండకుండా ప్రజలు వారి కొరకు కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఆ ప్రజలను వారు పొగుడుతూ మాట్లాడుతూ అనేకమైన సోదె మాటలు, అనేకమైన విచిత్రమైన సంఘటనలు, విచిత్రమైన మాటల చేత వారిని మాట్లాడే వారి పక్షాన ఆ దుర్దశవుల వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని వారి పక్షాన ఉన్నారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమైన సేవకులు, నిజమైన దేవుని వాక్యం ఉన్నట్టుగా ప్రకటించుతున్న సేవకుల వైపు ఉండకుండా అనేక మంది మరి ప్రజలు వేరేగా వారు చెప్పే వారి మాటలకు ఆదరణ ఉండదు, వారి మాటలో సమాధానం ఉండదు. కేవలం వారే పలుకుతూ ఉంటారు. కొంతమంది మేమే స్వస్థత చేస్తున్నాము, మేమే గొప్ప కార్యం చేస్తున్నాము, నేనే అన్ని చేస్తున్నానని పొగుడుకుని వారు అలాంటి వైపు మనుషులు వెళుతున్నారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు.
ఎందుకనగా జనులు బోధను సహింపక దురదశవుల వారు గలవారై తమ సఖ్య దురాలోచన అనుకూలమైన బోధకులకు తమ కొరకు పోగు చేసుకుంటూ తమ కొరకు అబద్ధాలు చెప్పేవారు, అబద్ధ మాటలు పలికేవారు. మరి వారి గురించే మేమే గొప్ప కార్యాలు చేస్తున్నాం, మేమే స్వస్థత చేస్తాం, మేమే అన్ని చేస్తున్నామని చెప్పుకునేవారు వైపు ప్రజలు కూడా అలాంటి వారిని ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే ఆ ప్రజలు ఎలాంటి వారంటే దుర్ద చెవుల వారు, ఆ చెవులలో దురద చెవుల వారుగా ఉంటూ దేవుని వాక్యాన్ని వారు వినకుండా తమ కొరకు తాము చెప్పుకునేవారు. అలాంటి వారి కొరకు వారిని ఏర్పాటు చేసుకొని అనేక మంది ప్రజలు మోసపోతూ ఉంటారు. వాక్యాన్ని వాక్యంగా ఉన్నట్టుగా చెప్పవలసిన వాక్యాన్ని లేఖనాలుగా చెప్పవలసిన వారు చెప్పని వారును వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈరోజు ఎంతోమంది అబద్ధ ప్రబోధకులు, ఎంతోమంది అబద్ధాలు చెప్పేవారు, ఎంతోమంది మోసపరిచేవారు, ఎంతోమంది వారి నోటి నుంచి అబద్ధాలు చెప్తూ మరి అనేక మందిని మోసము చేసే వారి వైపే ప్రజలు కూడా ఆ దుర్ద చెవుల వారై ఉండే, ఆ చెవులలో వాక్యం అనేది వెళ్ళకుండా ఆ దుర్ద చెవుల గల వారై మరి వారి కొరకు వారు కొంతమందిని ఏర్పాటు చేసుకొని అలాంటి వారి మాటలు వింటూ అనేక మంది మోసపోతూ ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఒక దినము తీర్పు వస్తుంది. దేవుని ఏదైనా సజీవులను మృతులకు తీర్పు తీర్చే క్రీస్తు యేసేదట. ఆయన ప్రత్యక్షతోడు, ఆయన రాజ్యంతోడు నేను ఆనబట్టి చెప్తున్న వాక్యాన్ని ప్రకటించండి. ఏ వాక్యం ప్రకటించాలంటే బైబిల్లో ఉన్నది ప్రకటించడము. అలాంటి వారు చాలా తక్కువ మందిగా ఉన్నారు. మరి వాక్యంగా చెప్పేవారుగా, వాక్యాన్ని పరిశోధించి ఆ వాక్యం బైబిల్లో నుంచి చెబుతున్నప్పుడు అది నిజమైన వాక్యమా లేదా గమనించాలి. ఆ వాక్యం చెప్తున్న వరకు ఒక మాట వాక్యాన్ని తీసుకొని వారి ఇష్టం వచ్చిన బోధ చెప్పే ముగించేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ వాక్యంగా ప్రకటించేవారు పక్షాన ప్రజలు ఈ సమయంలో ఎంతోమంది అలాంటి దేవుని వాక్యాలు వినడానికి వారు దురద చెవుల గల వారై ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఇదే, తిమోతికి తెలియజేస్తూ ఉంటాడు. అదే మనకు కూడా తెలియజేస్తున్న మాట. జాగ్రత్త సుమై, వాక్యాన్నిగా చెప్పేవారు పక్షాన మీరు ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చే ప్రభువైన యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు, మనము ఆ తీర్పులో మనము ఉండవలసి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. నిజమైన వాక్యము వైపు ఉంటే నువ్వు రక్షించబడతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 4వ వచనము, సత్యముకు చౌయోగక కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చినదే. కల్పన కథలు ఏమేమో మాటలు చెప్తూ ఏమేమో కల్పన కథలు చెప్పేవారు వైపు ప్రజలు ఉన్నారు. జాగ్రత్త తిమోతి అని తెలియజేస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. మరి ఆ సమయంలో అలాంటి వారు కల్పన కథలు చెప్పేవారు ఈరోజు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇదే వాక్యాన్ని చెప్పకుండా, వాక్యాన్ని ప్రకటించకుండా వారికి ఇష్టం వచ్చిన బోధ ప్రకటిస్తూ ప్రజలను వారి వైపు ఆకట్టుకుంటూ వాక్యానికి ప్రజలని దూరం చేసేవారు ఎంతోమంది ఉన్నారు. అందుకే దేవుని వాక్యం అంటావు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సత్యవాక్యంకు చౌయోగ కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చి ఉన్నదనే మాట అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తారు. అయితే అన్ని విషయంలో మితిగా ఉండుము, శ్రమపడము, సువార్థికంగా పనిచేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేస్తూ అదే రీతి ఈ మాటలు మన అందరితో మాట్లాడుతూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు చివరి మాటలు, ప్రాముఖ్యమైన మాటలు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అపోస్తలుడైన పౌలు వచ్చిన, అయితే నువ్వు అన్ని విషయంలో మితిగాను ఉండుము, శ్రమపడుము, సువార్థికునిగా పనిచేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. మనం కూడా దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మరి శ్రమ వచ్చినప్పుడు శ్రమ పడవలసి వస్తుంది. అలాగే సువార్థికునిగా పనిచేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. నీ యొక్క పరిచర్యను సంపూర్ణంగా జరిగించు, సమయం పోనీయకుండా దేవుని వాక్యము ప్రకటించు అని అపోస్తలుడైన పౌలు
మనందరికీ కూడా తెలియజేస్తున్న మాట, ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది. సువార్థికుడుగా ఉన్నవారందరూ కూడా శ్రమ వస్తుందనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మనం దేవుని యొక్క సేవలో పరిచర్యలో ముందుకు సాగుతున్నప్పుడు మరి ఆ ఒక క్రీస్తు యేసునందు భక్తి బోధించి ఉద్దేశించే వారికి హింస పొందుదురు. నిజమైన సేవకులు, నిజమైన పరిచర్య చేసే వారికి అనేక హింసలు కలుగుతాయి, అనేక బాధ కలుగుతుంది, అనేక శ్రమలు కలుగుతాయి. అపోస్తుడైన పౌలు శ్రమ రాదు అని ఇక్కడ కూడా చెప్పలేదు. దేవుని వాక్యము చెప్తుంది, దేవుని యొక్క సేవకులకు, దేవుని యొక్క పరిచర్య చేసే వారికి శ్రమ వస్తుంది. ఆ శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను మనకు కలగజేస్తుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, అపోస్తుడైన పౌలు తన చివరి ఈ యొక్క మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 6వ వచనంలో చూసినట్టయితే, నేనిప్పుడు ప్రాణ అర్పణగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలము సమీపించుచున్నది. అపోస్తుడైన పౌలు మరి రోమా సైన్యంలో ఆ ఒక సైనికుల మధ్యలో బందీగా ఉంటూ ఒక అర్ధసాక్షిగా అపోస్తుడైన పౌలు చనిపోతున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, దేవుని కొరకు జీవించి వాక్యం ప్రకటించి 3 సువార్త దండ ప్రయాణంలో అపోస్తుడైన పౌలు గొప్ప పరిచర్య చేశాడు. అనేక శ్రమలు, అనేక కష్టములు, అనేక ఇబ్బందులు వచ్చినా కానీ చివరి వరకు దేవుని కొరకు జీవించాడు. అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్న మాటలు చూస్తున్నట్టయితే, నేను వెడల్చిపోయే కాలము సమీపించున్నదే. నేను ఈ లోకం ప్రయాసం నుంచి విడుదల పొందుకునే సమయము ఆశూన్యమైనదని అపోస్తుడైన పౌలు ఈ పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎంతో ప్రాముఖ్యమైన మాట. అపోస్తుడైన పౌలు తన జీవితంలో మంచి పోరాటం పోరాడి, నా పరువు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. నీ పోరాటం ఎలా ఉన్నది? నా పోరాటం ఎలా ఉన్నది? తిమోతికి తెలియజేస్తున్నాడు అపోస్తుడైన పౌలు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ప్రతి క్రైస్తవురాలు ఒక మంచి పోరాటం పోరాడి మన పరువు కడముట్టించవలసిందిగా జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్న మాట, మంచి పోరాటం పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటూనే. మనం చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎద్దకు నేను పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా గురువు ఎద్దకు పరిగెత్తుతూ ఆ చివరి క్షణాలలో ఆ చివరి మాటలు పలుకుతున్నాడు అపోస్తుడైన పౌలు. మంచి పోరాటం పోరాడి తిని, మరి నా పరువు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండెడల మీకు ఏది ఇష్టమో అది అడిగిడి మీకు అనుగ్రహించబడేరు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, ప్రతి ఒక్కరు కూడా మంచి పోరాడవలసిన సమయం ఆసన్నమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనను ఆవరించున్నది. సాక్షి సమూహము, మనము దేవుని సన్నిధిలో చేరవలసిన సమయం ఆసన్నమవుతున్నప్పుడు, ఆయన రాజ్యంలో మనం ప్రవేశింపాలి అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడే రక్షణ అనుభవం కలిగి సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. అనేకులను రక్షణ మార్గంలో నడిపించే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వల్ల మనల్ని ఆదరించుచున్నదే అనే మాట, ఆవరించుచున్నదే. సాక్ష్య సమూహంగా 1000 దూతలు పరలోకమందు అపోస్తుడైన పౌలుని మరి అపోస్తుడైన పౌలుని రిసీవ్ చేసుకోవడానికి ఎంతోమంది దూతలు అక్కడ ఉన్నారు. నేను చివరి క్షణాలలో, చివరి వరకు కూడా ఊపిరినంత వరకు యేసయ్య కొరకు బ్రతుకున్నట్టయితే, మనం చనిపోయినప్పుడు కూడా మన పోరాటం కూడా ఒక మంచి పోరాటం కావాలి. అందుకే అంటున్నాడు,
మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించినది, విశ్వాసాన్ని కాపాడుకుంటుని. ఇది ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 12వ వచనంలో చూసినట్టయితే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటంను పొందెను. జీవ కిరీటము మన అందరి కొరకు జీవ కిరీటం దాచబడి ఉన్నదే. యేసయ్య దగ్గర ప్రతి ఒక్కరికి, ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే యేసయ్య మార్గంలో నడుస్తారో, ఊపిరిన్నంత వరకు చివరి వరకు యేసయ్య కొరకు జీవిస్తారు. మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని అనే మాట జ్ఞాపకం చేస్తూ, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రత్యక్షమైన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించిన వారందరికీ అనుగ్రహించెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రత్యేకమైన కిరీటాన్ని నువ్వు ధరించుకోవాలి అంటే యేసయ్య కొరకు జీవించాలి, యేసయ్య వాక్యం కొరకు జీవించాలి, యేసయ్య వాక్యం ప్రకటించే బిడ్డగా ఉండాలి. ఆత్మల భారము కలిగిన పరిచర్య చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు ఏ రీతి అయితే మంచి పోరాటం పోరాడి తినాక నాకు పరువు కడముట్టించి విశ్వాసాన్ని కాపాడుకుంటుంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది, నా దినమందు నీతి గల న్యాయాధిపతి ప్రత్యక్షమై ప్రభు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించిన వారందరికీ అనుగ్రహించబడెను. ప్రతి ఒక్కరికి కూడా ఆ కిరీటము అనుగ్రహించబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా మంచి పోరాటం పోరాడే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉందని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నీవు నేను పోరాడుతున్నాము. ఎలా పోరాడుతున్నామో మనల్ని మనం ఒకసారి పరిశోధించుకొని ఆ ఒక కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ప్రతి ఒక్కరం కూడా ఆ న్యాయాధిపతి ఎదుట మనం నిలబడవలసి వస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 1 వచనము, 12వ అధ్యాయం 1, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములుండెను. నక్షత్రంలోంటి కిరీటాలు మన కొరకు దాచబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు కిరీటాన్ని పొందుకుంటూ మనకు ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని తెలియజేస్తున్న మాట ఏదంటే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, ఆ దినముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా ఆ తన ప్రత్యక్షతను అపేక్షించిన వారందరికీ అనుగ్రహించబడను. అట్టి కృప దేవుడు మీకు కూడా అనుగ్రహించును గాక. మనందరికీ కూడా అటు కిరీటాన్ని పొందుకోవాలంటే మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో కూడా మంచి పోరాటం కలిగి దేవునిని మహిమపరిచే బిడ్డలుగా, దేవునిని ఘనపరిచే బిడ్డలుగా మన చివరి ఊపిరినంత వరకు కూడా మనం మంచి పోరాటం పోరాడి మనం కూడా మన కొరకు దాచబడిన ఆ నీతి కిరీటాన్ని పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఇటు మాటలను దయకాలం దేవుడు మీ ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించి దీవించి మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ దేవాని కొందరిలో స్తోత్రములు తండ్రి. ప్రభా హృదయ కలం అపోస్తలుడైన పౌలు 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 వచనం నుంచి 8వ వచనం వరకు ఆ చివరి మాటలు నాయన పలుకుతుండగా నాయన ఆ మాటల ద్వారా మాతో మాట్లాడి మనల్ని కూడా బలపరిచిన దేవా, మేము కూడా సజీవులుగా మరి ఉంటుండగా తండ్రి ప్రభా, మేము చివరి వరకు నీ కొరకు సాక్షులుగా జీవించడానికి నీ కృప ద్వారా మాకు కూడా సాయం చేయండి. మేము కూడా ప్రతి ఒక్కరం కూడా నైనా ప్రభా మా కొరకు దాచబడిన నీతి కిరీటాన్ని పొందుకునే బిడ్డలుగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, అలాగే తండ్రి భారతదేశం దీవించండి. భారతదేశంలో నైనా ప్రభా మరి ఎంతో కష్టకాలంలో వర్షంలతో బిడ్డలు ఎంతోమంది నైనా ప్రభా నష్టపోతుండగా తండ్రి బిడ్డలకు సాయం చేయండి, బిడ్డలను బలపరచండి. కావలసిన ప్రతి సహాయాన్ని తండ్రి మీరే చేయండి. నాయకులకు బుద్ధి జ్ఞానంలో దయచేసి ప్రజలకు మంచి సహాయం చేయడానికి, వారు పని చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నైనా ప్రభా. అలాగే తండ్రి మా సేవకులను, మా సేవకురాలను, సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి, స్వార్థికులను దీవించండి,
చేయండి, ఆశీర్వదించండి. యేసయ్య ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈరోజు అంతట్లో కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి, ప్రత్యేకంగా నేను వర్షాలతో బిడ్డలు నేను ఆకలి దప్పులతో ఉంటుండగా నేను ఇల్లు కోల్పోయిన బిడ్డలకు సాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఎందరైతే ఏసే దగ్గరకు వచ్చున్నారో, ఎందరైతే చివరి వరకు ఏసే కొరకు జీవించేవారు వారికి వారి కుటుంబంలో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని యొక్క సకల ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.